శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదేవ్యో నమః. దేవీ కాలోత్తరం కిందటి శ్లోకంలోని మనం శూన్యాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి కదా, అసలు శూన్యం అంటే ఏమిటి అని కొంచెం చెప్పుకున్నాం. ఈరోజు దానికి కొంచెం ముందుకి వెళదాం. త్యక్త్వా విషయం బాహ్యం రుద్ధప్రాణేన రుద్ధమనసాంతస్వాం ధ్యాయన్ పశ్యతి యోగి ధీధితిమరుణాచల త్వయి మహీయంతే. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. విషయే లోలుపం చిత్తం మర్కటాదపి చంచలం సర్వశూన్యపదే స్థిత్వా తతో నిర్వాణమేష్యతి. ఇంకొకసారి, విషయే లోలుపం చిత్తం మర్కటాదపి చంచలం సర్వశూన్యపదే స్థిత్వా తతో నిర్వాణమేష్యతి అన్నారు. అంటే భోగ విషయములందు ఆసక్తి నందుచున్న చిత్తము, ఇందాక మన శ్లోకంలో వచ్చింది, త్యక్త్వా విషయం బాహ్యం. అవునా? అంటే స్వచ్ఛమైన మనస్సు, శుద్ధ మనస్సు, శుద్ధ ప్రాణం అన్నమాట. అక్కడ ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనస్సులో ఏది ఉండదు కదా, అలాగే ప్రాణాయామం కూడా అశుద్ధం అవుతుందన్నమాట. అవునా? అందుకనే కొందరు ప్రాణాయామాన్ని నాడీ శుద్ధి చేసుకుంటారు, చూసారా? ఆ నాడీ శుద్ధి ప్రాణాయామానికి చాలా అనువైనదనమాట. ఆసక్తి నొచ్చున్న చిత్తము కోతి కన్నను చంచలముగా ఉండును అంటే విషయభోగాల్ని. అవునా? ఏదైనా ఒక కోరిక కలిగింది, ఒకదాన్ని చూడడం కానీ, వినడం కానీ, స్పర్శించడం కానీ, భావించడం కానీ చేస్తే దాన్ని పొందడానికి మనసు ఎన్ని రకాలుగా ఆలోచిస్తుందో మీకు ఇది తెలిసిన విషయమే. దాన్ని పొందే వరకు మనస్సు ఊరుకోదనమాట, అంత చంచలమైనది. అవునా? కోతికన్నను చంచలముగానుడును జగత్తునంతను చైతన్య మాత్రముగా చూచు భావనయందు నెలకొన్నవాడు మోక్షమును పొందగలడు. అంటే చిన్న విషయాన్ని మనస్సులో ఉన్నా సరే మనస్సు దాని మీదకే పోతుంది. అందుకని ప్రపంచాన్ని శూన్యముగా భావించి ఫస్ట్ శ్లోకానికి దాని అన్నమాట తర్వాత చెప్పారు. ఎందుకు శూన్యంగా చెయ్యాలి అంటే మనస్సు సంచలము కాబట్టి. అవునా? మోక్షము పొందగలడు. నామరూపములను వలననే మనకు ఏ విషయమైనను మనస్సునకు గోచరించును. అందుకనే ఇంద్రియ నిగ్రహం అని ముందు పెట్టారన్నమాట. గోచరించును. నామరూపములను వదిలినచో మనస్సునకు ఆలోచనయే ప్రసరింపదు. మామిడి పండును చూడగానే దాని రూపము ముందుగా కనిపిస్తుంది, కంటితో చూసాం కదా. అందుకని ఇంద్రియాలను ఎందుకు నిగ్రహించాలో ఇక్కడ చెప్తున్నారు. అవునా? కనిపించును, వెంటనే పేరు స్ఫురించును. చూడగానే ముందు రూపం కలపడుతుంది, దానికి పేరు మామిడి పండు అంటాం కదా చూడగానే. తర్వాత దాన్ని అదే ఇది మామిడి పండు అని తోచిన పిమ్మట దాని రుచికి సంబంధించిన పూర్వ స్మృతులు, మామిడి పండు ఎప్పుడప్పుడు తినే ఉంటాం కదా, ఆ స్మృతులన్నీ కూడా ఈ మనస్సులో ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ మనం అనుభవించాం కాబట్టి, అంటే ఎన్నో జన్మల నుంచి అనుభవిస్తూనే ఉన్నాం కదా, మరి ఆ రుచి తెలుస్తుంది కదా, మరి అదనమాట. స్మృతులు వచ్చి దాన్ని తినవలయునను కోరిక కలుగును. అబ్బా చాలా బాగుంటుందిరా మామిడి పండు, తిందాంరా అనుకుంటాం కదా. అది ఇంకా గుంటూరు మామిడి పళ్ళు ఇంకా ఎక్కడెక్కడో వెతుక్కుంటూ మరి తింటూ ఉంటాం అన్నమాట. అంటే ఈ మామిడి పండేనే కాదు, ఒక్కసారి రుచి చూసినది జిహ్వ. అందుకని జిహ్వని ముందు అరికట్టాలి ఫస్ట్. పదార్థములన్నయూ పరమాణుమయములని నిరంతరము భావించుచున్న శాస్త్రజ్ఞుడు ఆ పండును చూడగానే అందరి అణువులను వానిలో ఉన్న అణుశక్తిని మాత్రమే భావింపు మొదలినచో అతనికి అది పండు అని కానీ దాన్ని తినవలయునను కానీ కోరిక పుట్టదు. అంటే అంతా బ్రహ్మమే, అంతా శూన్యమే, ఏదీ లేదు, ఈ రుచి నోటి వరకే కదా అని
అంటే ఇది చాలా డీప్ సబ్జెక్టు, నేను చెప్తూనే ఉంటాను. అయినా సరే దీన్ని ఎంతో కొంత మనం అధ్యయనం చేయగలిగితే కొంత లాభం, దీనివల్లే లాభం, దేనివల్ల లాభం లేదు అనేది మనం తెలుసుకుంటాం. కోరిక కానీ పుట్టదు. ప్రతి పదార్థమును నామరూపరహితముగా భావింప మొదలెడినప్పుడు సర్వశూన్యముగానే తోచును. అప్పుడు ఏ విషయములను స్మరింపవు. విషయములు స్మరింపనిచో మనస్సు చలించుటకు అవకాశమే ఉండదు. అట్లు చిత్తము నిశ్చలముగా నుండి స్థితియే సర్వశూన్య పదము అన్నారు. అంటే ఇక్కడ కోరికలేవి వదలకుండా, విషయాలేవి వదలకుండా, నేను మెడిటేషన్ చేశాను, రోజుకి 2 గంటలు చేస్తాను, 3 గంటలు చేస్తాను, 4 గంటలు చేస్తాను, లేదు వారాలు చేస్తాను, ఏమీ లాభం లేదు. మళ్ళీ జగత్తులో పడుతున్నాం, మళ్ళీ వాటిని అనుభవిస్తూనే ఉన్నాం. చాలామంది సన్యాసులు, నాకు బజ్జీలు ఇష్టమని ఒకడు, నాకు లడ్డూలు ఇష్టమని ఒకడు. సరే, నేను ఎవరిని అంటే నేను ఎవరిని విశ్లేషణ ఏమి చేయటం లేదు, కానీ ఇది ఒక స్వభావం అన్నమాట. దేనినైతే అన్నీ సర్వసంగ పరిత్యాగి అని. సర్వసంగ అంటే ఏమిటి? ఇక్కడ మనలో ఉన్న బాహ్యాన్ని వదలడం కాదు, ముందు అంతరంలో ఉన్న విషయవాసల్ని వదలాలన్నమాట. సర్వశూన్య పదము. ఆ స్థితి నందుకొన్నవాడు త్వరలోనే మోక్షము అందగలడు. మనం ఇప్పుడు చూసిన యూట్యూబ్లో చూస్తున్నది అంతా కూడా మాయ. ఇవి ఏది కూడా సత్యము కాదు. అంటే మీరు కూడా యూట్యూబ్లో పెడుతున్నారు కదండి అంటారు. నేను పెట్టేది ఏది మీకు ఎంత వ్యూస్ వస్తున్నారో మీరే చూస్తే అర్థమవుతుంది కదా. అంటే నేను చెప్పేది సత్యం అన్నమాట. పరమాత్మ చెప్తున్నది, ఇది నేను చెప్తున్నది కాదు కదా. యథార్థ విషయం, యథార్థవాది బంధు విరోధి అన్నారు. అందుకని యథార్థాన్ని తట్టుకోవటం చాలా కష్టం అన్నమాట. పైన పేర్కొన్న శూన్య భావన యొక్క ప్రశంసలను కొందరు శూన్యవాదులు చెప్పుచున్నట్లుగా ఆత్మయనగా కేవలము శూన్యమేయని తలంతురేమోయని పరమేశ్వరుడు ఆత్మ సద్రూపము, చిద్రూపము, ఆనందరూపము అని నిరూపించుచున్నారు. ఇందాకే నేను చెప్పాను కదా, నేను మెడిటేషన్ చాలా గంటలు చేస్తాను, అవునా. నాకు నేను పూర్వజనులు ఎన్నెన్నో చూశాను. కృష్ణయ్య చెప్పారు, అవునా. బహూను మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అన్నారు. అంటే నువ్వు నేను కూడా ఎన్నో జన్మలు ఎత్తాము, ఆ జన్మలన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? సరే, తక్కిందంతా మీకు తెలుసు. సర్వతత్వాద సంభిన్నం దేహాద్భిన్నం తథైవ చ అహమస్మాదసద్భిన్నం చైతన్యం సర్వతోముఖం. సర్వతత్వాదసభిన్నం దేహాద్భిన్నం తథైవ చ అహమస్మాదసభిన్నం చైతన్యం సర్వతోముఖం అన్నారు. అంటే ఆత్మ చైతన్యము సర్వము యొక్క తత్వమునకు అనగా యథార్థ స్వరూపమునకు భిన్నమైనది కాదు. దేహమునకు మాత్రము భిన్నమే కదా. క్షేత్రం క్షేత్రజ్ఞయేవచ, భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగం చెప్పారు కదా. అంటే శరీరము నేను వేరు, శరీరము నాకంటే విడిగా ఉంది, నేను శరీరాన్ని చూడగలుగుతున్నాను కదా. అంటే శరీరానికంటే నేను వేరేగానే ఉన్నాను కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. దేహమునకు మాత్రము భిన్నమే, కానీ దేహమునందు నేను అను స్ఫురణకు మాత్రం భిన్నము కాదు. నేను అనే స్ఫురణ ఉంది కదా, అది పరమాత్మకి భిన్నము కాదు, సాక్షి చైతన్యం అన్నమాట, అవునా. అది మన దేహమునందును మనకు కనిపించుచున్న సకల జగత్తునందును అంతటను వ్యాపించి ఉన్నది. అహమాత్మా గుడాకేశ సర్వభూత యశస్థిత అహమాదిత్యమద్యంచ భూతానాం అంతయేవచ అన్నారు కదా. సూర్యుడు ఏ విధంగా అంతటా వ్యాపించి ఉన్నాడో అలాగే ఈ
ఈ సృష్టి అంతట్లోని నేను వ్యాపించి ఉన్నాను కదా. అవునా? ఆత్మ సూర్యుడు మనకి ఎలా వెలుగునిస్తున్నాడో పరమాత్మ కూడా మనలో ఉంటూ మనకి వెలుగునిస్తున్నారన్నమాట. అంటే ఈ వెలుగంటే ఏమిటి? చూడగలగడం, మాట్లాడగలగడం, తినగలగటం, ఇంద్రియాలన్నీ పని చెయ్యగలగటం, ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? అది జగత్తనందుకు అంతటను వ్యాపించి ఉన్నది. ప్రళయములో పదార్థములన్నీ నశించినప్పుడు వాని యొక్క నామరూపములు పోవునే గాని వానికి మూలమైన శక్తి మిగిలియేయుండును. అప్పుడు దాని లక్షణము సత్వమే. అది ఏ ఆత్మ, అది ఏ దేహమునందు ఉన్నను అది దేహము కాదు. అది దేహము వలె పుట్టుట లేదు, పెరుగుట లేదు, నశించుట లేదు. కావున అది దేహము కన్నా భిన్నము. కానీ దేహమునందుండి నేను అనుస్మరణతో సర్వము గ్రహించుచున్న చేతన శక్తి అది అది సద్రూపమై చిద్రూపమై అంతటను వ్యాపించి ఉన్నది. కావున అది శూన్యము కాదు. ఆత్మ సద్రూపము చిద్రూపము మాత్రమే కాక ఆనందరూపమును అయి ఉన్నదని పరమేశ్వరుడు చెప్తున్నారు. ఆకాశమివ సర్వంతు సబాహ్యాభ్యంతర ప్రియే పరానందమరూపంతు పశ్యన్నానంద భాగ్యవేత్ అన్నారు. ఆకాశమివ సర్వంతు బాహ్యాభ్యంతరం ప్రియే పరానందమపు అదే అరూపంతు పశ్యన్నానంద భాగ్యవేత్ అన్నారు. అంటే ఓ ప్రియులారా, ఇక్కడ సంభేమింది ప్రియే అన్నారు కదా. అంటే ప్రియురాలా పార్వతీ, జగత్తునందు లోపల వెలుపల అంతటను ఆకాశం వలె రూపరహితముగా వ్యాపించి ఉన్న పరమానంద రూపమైన ఆత్మను చూచువాడు ఆనందమును పొందును కదా. పశ్యన్నానంద భాగ్యవేత్ అన్నారు. అంతటను వ్యాపించి ఉన్నను ఆనందరూపమైన ఆత్మ గోచరము కాగుండుటకు మనస్సు నిరంతరము విషయములలో చలించుచుండుటయే కారణము. కావున అది నిశ్చలమగుటకు మార్గము నిరూపించబడుచున్నది. ఇప్పుడు అర్థమైంది కదా. మనస్సులోని కోరికలు క్షీణించిపోవాలి. వేయించిన విత్తనాలు అయిపోతే మళ్ళీ మొలకెత్తాం. వేయించే విత్తనాలు మొలకెత్తుతాయా? లేవు కదా. వాటిని తిన్నా మనకేమీ ప్రమాదం లేదనమాట. అంటే అనుభవించినా, అంటే లోపల కోరికలు లేకుండా ఏది అనుభవించినా నీకు అది అంటదు. భజగోవిందుల్లో చెప్పారు కదా, సమయానికి నిరిందనో యథావహ్ని స్వయమేవ ప్రశామ్యతి గ్రాహ్యభావాన్ మనస్తద్వత్ స్వయమేవ ప్రలీయతే అన్నారు. అంటే నిరిందను యథావహ్ని స్వయమేవ ప్రశామ్యతి గ్రాహ్యాభావాన్ మనస్తద్వత్ స్వయమేవ ప్రలీయతే అన్నారు. అంటే కట్టెలు లేకున్నచో అగ్ని ఎట్లు అణగారిపోవునో అట్లే మనసు కూడా అది గ్రహించదగిన విషయములు లేకున్నచో దానంతటా అది అణిగిపోవును. దేని మీద కోరిక లేకపోతే ఇంక మనస్సు ఎక్కడ ఉంటుందండి? దానిలో తానే ఉంటుంది కదా. దాన్ని మెడిటేషన్, దాన్ని ధ్యానంని అన్నారు. అంతేగాని భోగభాగ్యాలు అనుభవిస్తూ అలా ఉండడం అసాధ్యము. అందుకనే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అన్నారు. అలాగే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అర్థమవుతోంది కదా ఎందుకు ఇన్ని జన్మలు మనిషికి పడుతున్నాయి అంటే విషయవాసనలు జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నారు. కర్మలన్నీ ఎలాగ కాలిపోతాయి, చిట్టా ఎలా పోతుంది అంటే జ్ఞానాగ్ని వల్ల మాత్రమే ఇవన్నీ నాశనం అవుతాయి. ఇది సత్యము. అది అణిగిపోవును. అంటే నామరూపముల ద్వారా విషయములు మనస్సు చేత గ్రహింపబడుచున్నవి. నామరూపములు వదిలి జగత్తును నిరాకారమైన చైతన్య మాత్రముగా చూడ మొదలుపెట్టినచో
విషయములు ఏవియో గోచరింపక మనస్సు తన యథార్థ స్వరూపమైన ఆత్మయందు లీనమగును. ఇక్కడ ఆత్మ ఎలా అంటే ఇక్కడ మనస్సు ఎలాంటిదో చెప్తున్నారు. మోహిక మూర్ఛిక మాయా స్వప్నశ్చేతి చతుర్విధం సుషుప్తిర్జాగ్రతిశ్చైవ పరిత్యజేత్ అన్నారు. ఇక్కడ ఏంటి వదలాలి? మోహిక మూర్ఛిక మాయా స్వప్నశ్చేతి చతుర్విధం సుషుప్తిర్జాగ్రతిశ్చైవ పరిత్యజేత్ అన్నారు. అంటే మోహిక మూర్ఛిక మాయ స్వప్నమని 4 విధములైన కలలు ఉన్నాయి కదా. అలాగే గాఢ నిద్ర, జాగ్రత్త దశ అను నీ దశల అన్నింటినీ మనస్సు యొక్క నిశ్చలత కొరకు పరిత్యజించవలయును. అందుకనే కృష్ణయ్య చెప్పి యాని సా సర్వభూతానాం తస్యా జాగృతి సంయమి యస్యా జాగృతి భూతాని సా నిసా పశ్యతో మునే అన్నారు. అంటే ఎవరికి ఈ ప్రపంచం జాగృతి సమయంలో ఉంటుందో యోగులకి అది రాత్రి సమయం అని అర్థం. అంటే ఏమిటి? వాళ్ళకి ఈ ప్రపంచంతో పని లేదు కదా. వాళ్ళు ఎప్పుడు జ్ఞానంలో ఉంటారు. జ్ఞానం అంటే రాత్రితో సమానం అంటే ఏమిటి? వాళ్ళు జ్ఞానంలో ఉంటారంటే ఇది లేనిదానిగా భావిస్తారని అర్థం. కానీ మనం ఉన్నదాన్ని మానవుడు మామూలుగా చరించేవాడు జీవుడు ఇది ఉన్నట్టుగా భ్రమించి ఇందులోనే కొట్టుకుపోతూ ఉంటాం అనమాట. అంటే అందరూ సన్యాసులు అయిపోవాలండి అని అంటారా అంటారు. అలా అని కాదు. ఏది వదలాలి, ఏది పట్టుకోవాలి, దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఈ జీవితాన్ని గడపాలన్నమాట. మనస్సు యొక్క నిశ్చలత కొరకు పరిత్యజించాలి అని చెప్పారు. సరే, కళ్ళను నిజముగా తలచుచూ నుండుట కళకు సామాన్య లక్షణము కదా. కళ అది తెలుసు కళ్ళ అని, కానీ దాన్ని నిజంగా భావిస్తాం కదా. ఆ కళలో ఉన్నంత వరకు దాన్ని అనుభవిస్తాడు కదా జీవుడు. తానే అయిపోయి మళ్ళీ జీవుడు ఒక్కడే తానే అన్ని రూపాలుగా భావించుకొని ఆనందిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా మనం చేస్తున్నది, జాగృతిలో కూడా మనం చేస్తున్నది అదే. ఒకే స్వరూపము పిన్నిగా ఆనందిస్తుంది, తల్లిగా ఆనందిస్తుంది, అక్కగా ఆనందిస్తుంది, అత్తగా ఆనందిస్తుంటుంది. స్వరూపం ఒకటే కదా. కానీ చెప్పడం ఈజీనే అని మీరు అనొచ్చు, కానీ ఇది సత్యం. కళకు సామాన్య లక్షణం ఇది 4 విధాలుగా సంభవించును. అంటే కళ్ళను నిజముగా తలుచుచూనుంట కళకు సామాన్య లక్షణము ఇది 4 విధాలుగా ఉంటుంది. ఆ కళ ఎలా ఉంటుంది? ఇంద్రియములు చక్కగా పనిచేయుచు విషయములను గ్రహించుచున్నను అందరకును తెలియచుండు వస్తు స్వభావమును ఒకనొకడు గుర్తింపకున్నచో వానికి ఆ విషయమున మోహము కలిగిందని చెప్తారు. అంటే అందరికీ ఒకలాగే తోచుచున్న వస్తువు, ఒకే రీతిగా కనబడుచున్న వస్తువు ఇంకొకడికి వేరే విధంగా కనబడుతోంది. అంటే తాను ఏదో అనుకున్నాడో అలా కనబడుతుంది. అంటే అది మోహమే కదా. అంటే ఆ వ్యక్తి మీద కానీ ఆ వస్తువు మీద కానీ చాలా మోహం ఉంది అని అర్థం. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, ఒక యువతిని గూర్చి గుణహీనయని పలువురు చెప్పుచున్నను ఒకనొకడు ఆమెను ప్రేమించుచున్నచో వాడు ఆమెను మోహించుచున్నాడని చెప్పుట ప్రసిద్ధముగా ఉన్నది కదా. ఘోషయాత్రలో ద్రౌపదీ స్వయంవరమున ఉత్తరగ్రోహణమున దుర్యోధనుని సమక్షముననే కర్ణుడు యుద్ధమున ఓడి పారిపోయెను. అది తెలిసిందే కదా. కర్ణుడు అర్జునుని గెలుచుట కలయని అందరూ తలుచుచుండగా ఎందరెన్ని విధముల చెప్పినను దుర్యోధనుడు మాత్రము కర్ణుడు అర్జున్ని గెలవగలడని తలంచుచుండుట మోహమే. ఇది ఏ మోహిక అన్నారు దీనిని. అవునా? ఇంద్రియములు చక్కగా పనిచేయకుండుట వలన ఉన్నవానిని లేనట్టుగా లేనివానిని ఉన్నట్లుగా తలంచుచుండుట మూర్ఛిక అన్నారు. అంటే కళ్ళు త్రాగిన వాడు ఎదుట లేని వ్యక్తులను ఉన్నట్లుగా చూచుచూ మాట్లాడుచుండుట ప్రసిద్ధమే కదా. ఏదో వాగుతూ ఎదురుగా ఎవరో ఉంటాడు, వాడిని ఎవరో ఊహించుకొని వాడు మాట్లాడుతూ ఉంటాడు కదా.
ఇచ్చట మాయ అనగా ఇంద్రజాలమని అర్థం. ఇంద్రజాల ప్రదర్శనము జరుగుచున్నప్పుడు ఇంద్రియములు చక్కగా పనిచేయుచున్నను మనము లేనివానిని పెక్కింటిని, అంటే మనము లేనివానిని పెక్కింటిని ఉన్నట్లే చూస్తున్నాం కదా. అక్కడ మనం ఇంద్రజాలికుడు ఇంద్రజాలం చేస్తూ ఉంటే మనం ఇంద్రియాలతో అక్కడ ఏమైనా పని చేస్తున్నావా? లేదు. కానీ అక్కడ పువ్వులు సృష్టిస్తాడు, ఒక ఆవిడ్ని సృష్టిస్తాడు, ఓ పావురాన్ని జేబులోంచి తీస్తాడు. ఇవన్నీ కూడా మనకి నిజంగానే కనిపిస్తాయి. దాన్ని ఏమంటారు? ఇది ఇంద్రజాలము. అంటే లేనివి ఉన్నట్లుగా తోచటము అని అంటారన్నమాట. ఉన్నట్లే చూచుచుందుము. స్వాపము అనగా నిద్ర. ఇక్కడ నిద్రావసమున మనస్సునందు యథార్థములు కానీ సంఘటనములను నిజంగా జరుగుతున్నట్లే చూచుచుండుట స్వప్నము. తమస్సు ఆవరింపగా ఇంద్రియములు మనస్సులో లీనమైనప్పుడు మనస్సు పని చేయకుండుట సుషుప్తి లేక నిద్ర. దాన్ని గాఢ నిద్ర అంటాం. మనస్సు పనిచేస్తూ ఉంటే అది కల, స్వప్నము కదా. అక్కడ ఇంకా మనస్సు జాగ్రత్తలోనే ఉందన్నమాట. విషయాలు బాహ్యంగా శరీరం పనిచేయకపోయినప్పటికీ ఇక్కడ మనస్సు పనిచేస్తుంది. ఎందుకు? నువ్వు చేసిన పనుల్ని అది మళ్ళీ ఇంకోసారి తలచుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటుందన్నమాట. అది దాన్ని కళ అన్నారు. ఆ కళని కూడా అంటే ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో లీనమైపోయి మనస్సు కూడా తనలో లీనమైపోతే దాన్ని అంటే పరమాత్మలో సాక్షిత్వంలో కలిసిపోతే దాన్ని గాఢ నిద్ర లేక సుషుప్తి స్థితి అన్నారు. ఎండమావులలో నీటి వలె అజ్ఞానము వలన చైతన్యమాత్రమైన ఆత్మయందు జగత్తును చూచుచుండుట జాగృతి అన్నారు. అంటే ఎండమావులు ఇక్కడ ఎందుకు చెప్పాను? ఎండమావుల్లో నీళ్ళు కనబడుతూ ఉంటాయి కదా, కానీ అవి నిజం కావు. ఎప్పుడూ కూడా అందరూ కూడా శాస్త్రంలో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే లేని వాటి కోసం పరిగెత్తుతూ ఉంటాం. అంటే నిజము కాని దాని కోసం పరిగెత్తుతూ ఉంటాడు ఈ జీవుడు. ఈ అవస్థలన్నీ మనస్సుకు సంబంధించినవి. నేను చూచుచుండగా ఇవన్నీ మారిపోవచున్నవి. చూచుచున్న నేను మారుటలేదు. కావున ఇవి ఏవియూ నాకు సంబంధింపవు అని దృఢముగా భావించుచుండుటయే వీనిని పరిత్యజించుట అన్నారు. అర్థమైందా? వదలకూడదు. వీటిని ఏం చెయ్యాలి? భావన చెయ్యాలి. అవునా? భావయే బలం అన్నారు. అంటే దేన్ని నువ్వు భావిస్తూ ఎక్కువగా భావిస్తూ ఉంటావో అది దృఢపడుతుందన్నమాట. అలాగే మనం బాహ్య విషయాల్ని చాలా ఎక్కువగా భావిస్తాము. వాటిని పొందే వరకు వాటిని వదలం. కానీ మోక్షాన్ని మట్టుకు చాలా తొందరగా దాని మీద ఎక్కువ భావన మనకి ఉండదు కదా. అది ఇక్కడ చెప్తారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.